నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షిత రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. సనాతనమైనది, ప్రాచీనమైనది ధర్మం. మరి ఆ ధర్మాచరణ ఎలా చేయాలో మన పెద్దలు చేసి చూపించారు. ఆ బాటలోనే నడుస్తూ సద్గతి పొందిన వారు ఎందరోనే ఉన్నారు. ప్రతినిత్యం కూడా చాలామంది చాలా రకాల ధర్మాలని ఆచరిస్తుంటారు. చాలా సందర్భాల్లో ఎన్నో రకాల సందేహాలు ఎదురవుతుంటాయి, సహజమే. మరి ప్రేక్షకులు వాళ్ళ కలిగిన సందేహ నివృత్తిగా ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తున్నారు. వాటన్నిటికీ చక్కటి శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాష అనువాదకులు, రామాయణ ప్రవచనానికి పర్యాయపదంగా నిలిచిన వారు, లలిత సహస్రనామ ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త, రచయిత, గ్రంథకర్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. భద్రాచలం నుంచి రవి ప్రకాష్ రాస్తున్నారు. బుద్ధి, కర్మ ఈ రెండింటిలో దేన్ని బట్టి ఏది ఉంటుంది తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మన బుద్ధి ఎప్పుడు కూడా ఏ విధమైనటువంటి కర్మకి లోను కావలసి వస్తే దానికి అనుగుణంగా పెడుతుందని. ఎక్కడైనా సరే ఆలోచించి చూద్దాం. బంగారపు లేడి అనేది ఉంటుందా? ఉండనే ఉండదు. అంతేకాదు, ఆ బంగారపు లేడి వచ్చి అలా మన ఎదురుగా నిలబడితే ఇది ఎలాగా పారిపోయేదే లేడి, పైగా ఇదేదో అనుమానంగా కనిపిస్తోంది అని ఆ ఆలోచన మనకి రాగానే పక్కనున్న వాడు నిజమేనయ్యా ఇది దొంగ మృగం, చాలా జాగ్రత్త అని కానీ అన్నట్లయితే అమ్మో దాని గురించి పట్టించుకోకూడదు అని మనం అనుకుంటాం. కానీ శ్రీమద్ రామాయణంలో ఆలోచిస్తే సరిగ్గా ఆ లేడి కోసమే సీత అడగడం, ఇది సుతీక్షుడు అనేటటువంటి మహర్షి చెప్పాడు ఇక్కడ మృగాలన్నీ కూడా దొంగ మృగాలే తప్ప నిజమైనవి కాదు అనడం, అయినా కూడా రామచంద్రుడు అదే మృగాన్ని ఆ సీతమ్మకి ఇయ్యాలని అనుకోవడం, ఇవన్నీ ఆశ్చర్యం కాదు. ఎక్కడైనా ఆ విధంగా ఉంటుందా? బంగారపు లేడి ఉంటుందా? పైగా ఆ బంగారపు లేడి కూడా ఎలా ఉంది? మొత్తం శరీరం అంతా బంగారపు రంగుతో ఉన్న రూపాయి బిళ్ళల లాంటి తెల్లనైన మచ్చలు శరీరం మీద స్పష్టంగా సమానమైనటువంటి దూరంలో కనిపిస్తున్నాయి. అటు ఇటు నుంచి వచ్చినటువంటి ఏ లేళ్ళు అయితే ఉన్నాయో అవన్నీ ఇక్కడికి ఒకసారి కొత్తగా ఉంది మృగం అనుకుంటూ వచ్చి దాని వాసన గమనించి వెంటనే పారిపోతున్నాయి. నేను అంటే ఇది దొంగ మృగం అని అర్థమైపోతుందిగా. తథాపి రామో లులుభే మృగాయ. ఇంత తెలిసినప్పటికీ కూడా రామచంద్రుడు అదే మృగం కావాలి అంటాం. సరే, రావణాసుర వధ కోసం సీతమ్మ వెళ్ళిపోవాలి కాబట్టి ఏర్పాటు చేసుకున్న ప్రణాళిక కావచ్చు. కానీ ఎంత ఆశ్చర్యం! అంచేత బుద్ధి కర్మానుసారిణి. ఆ రాబోయేటటువంటి కష్టం మనకు కలగాలో, రాబోయేటటువంటి సుఖం కలగాలో దానికి సరిపోయేలా ఎప్పుడూ బుద్ధి ప్రవర్తిస్తూ ఉంటుంది. శ్రీ మహావిష్ణువు చక్కగా చెయ్య మీద పడుకున్నటువంటి సందర్భంలో భృగు మహర్షి వచ్చి వెంటనే ఆయన చూసి ఓ తన్ను తన్నాడు. బుద్ధి కర్మానుసారిణి. ఆయన పాదంలో చక్కనైనటువంటి కన్ను ఉంటుంది. ఆ కన్ను ఆయన పాదంలో అరికాల్లో ఉన్నంతసేపు ఆయన ఎవ్వడూ కూడా ఏమీ చేయలేరు. ఈయన వెళ్ళి తన్ను తనడం, అయ్యయ్యో మీ కాలు నా గాఢమైన కఠినమైన వక్షస్థలం మీద తన్నినటువంటి కారణంగా ఏమైందో, అయ్యయ్యో ఎంత పని జరిగింది అంటూ మెల్లిగా అలా నొక్కుతున్నట్టుగా ఆ వేలుతో మా కన్నుని పొడి చేయడం ఎంత బుద్ధి కర్మానుసారిణి. ఆశ్చర్యం కాదు? ఏదైనా సరే చాలామంది అందరూ వద్దు 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 అన్నటువంటి దాన్నే చేస్తూ చివరికి ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళని ఎంతమందిని మనం చూస్తూ ఉంటాం. అంచేత మనకి రాబోయేటటువంటి కాలంలో ఏది జరగాలో, రాబోయే కాలంలో ఏది జరగకూడదో దానికి అనుగుణంగా బుద్ధి ప్రవర్తిస్తూ ఉంటుంది. అందుకనే భగవద్గీతలో కృష్ణుడు ముందు కూర్చుంటాడు, అర్జునుడు లోపల కూర్చుంటాడు. ఎవరిది వాహనమో ఆ వాహనానికి సంబంధించిన యజమాని లోపల కూర్చుని చోదకుడు నడిపేటటువంటి వాడికి నెలకింత జీతం ఇచ్చి కూర్చోబెడతాడు.
కానీ ఆశ్చర్యం ఏంటంటే బ్రహ్మాండమైన జగన్నాటక సూత్రధారి అయినటువంటి వాడు మనందరినీ నడిపించేవాడు, మన జీవితాల్ని అలా కదిలింప చేస్తూ ఉండేవాడు, నడిపించేవాడు అయినటువంటి కృష్ణుడు లోపల కూర్చోడు. కృష్ణుడు రథాన్ని సారథిగా నడిపిస్తూ ఉన్నట్టుగా ఉండి ఈ అర్జునుని లోపల కూర్చోబెడతాడు. ఎందుకనంటే బుద్ధింతు సారథిం విద్ధి, మన జీవితం అనేటటువంటి రథానికి సారథి ఎవడు అంటే బుద్ధి అయినటువంటి పరమాత్మ. ఇంచేత ఆయన నడిపిస్తూ 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 మన గోతులో పడేయాలా, గోతులోనే పడేసేటటువంటి కర్మని చేయిస్తాడు. మనని ఉద్ధరింప చేయాలా, అలా చేసేటటువంటి కర్మనే చేస్తాడు. నహుషుడనే పేరు కలిగినటువంటి మహానుభావుడు ఉన్నాడు. 100 యాగాలు చేశాడు. ఆ ఇంద్ర పదవికి బ్రహ్మాండమైనటువంటి అర్హతని సంపాదించాడు. అందరూ ఆనందపడ్డారు. వెంటనే వాడికి ఆలోచన వచ్చింది మహానుభావుడికి. ఏమని? నేను ఆ ఇంద్రలోకానికి వెళ్ళి ఇంద్ర పదవిని అధిష్ఠించాలి, కాబట్టి నాకు ఈ మొత్తం సప్తమహర్షులు ఎవరైతే ఉన్నారో వాళ్లతో పాటు అగస్త్యుడు అనేటటువంటి వాడు కూడా నిలబడి ఆ పల్లకీని నన్ను మోసుకుంటూ తీసుకువెళ్ళాలి. బుద్ధి కర్మానుసారిణి. అగస్త్యుడు పొట్టిగా ఉంటాడు, గడ్డ మాత్రం చాలా పెద్దదిగా ఉంటూ ఉంటుంది. ఆ అగస్త్య మహర్షిని కూడా మోయాలి అని అనేసరికి పాపం ఆయన మోయడానికి పల్లకీకి నిలబడితే మిగిలిన వాళ్ళందరూ ఎత్తుగా ఉండి ఆ పల్లకీని మోయగలిగినంత స్థానంలో భుజాలుంటే ఈయన కింద ఉన్నాడు. లేదు ఈయన కూడా మోయాల్సిందేనంటే ఏదో మొత్తానికి అలా లాగుతూ ఉంటే ఇలా పల్లకీ కదలడం ప్రారంభించింది ముందుకి వెనక్కి. వెంటనే నహుషుడు కాలితో తన్ని సర్ప అన్నాడు. సర్ప అంటే నడువు అని అర్థం సంస్కృతంలో. ఆయనకు కోపం వచ్చింది. వెంటనే చూశాడు నహుషుడికేసి. నువ్వు సర్ప అని అంటావా? పడుండు పాతాళంలో సర్పంలాగా అని శపించాడు. బుద్ధి కర్మానుసారిణి. మనకి ఏం జరగబోతోందో ఆ జరగబోయేటటువంటి దానికి అనుగుణమైన బుద్ధి మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఏదైనా ఆలోచన తట్టగానే భగవంతుడికి చెప్పిన ఆయన మంచిదేనా చేసే పని, చెడా చేసే పని, నువ్వు ఎక్కడికైనా సమర్థుడివి కాబట్టి ఒకసారి జాగ్రత్తగా ఈ విషయాన్ని ఆలోచించి నేను చెడు త్రోవ పట్టకుండా సత్ మార్గంలో వెళ్ళేలాగా నువ్వు ఆశీర్వదించని భగవంతుడికి అందుకే చెప్తారు. కార్య ఆరంభంలోనూ కార్యాంతంలోనూ కూడా భగవంతుడికి చెప్పేది ఇదే కారణం. కార్య ఆరంభంలో ఎందుకంటే నన్ను గోతులో పడేయకని, కార్యాంతంలో ఏంటంటే ఎంత జాగ్రత్తగా నన్ను నడిపించావని కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించడం. అంతేత బుద్ధి కర్మ అనేటటువంటి రెండు వేరు కాదు. బుద్ధి అనేది కర్మ రాబోయేటటువంటి ఏదైతే ఉందో దానికి అనుగుణంగా నడిపించేటటువంటిది బుద్ధి. బుద్ధి భగవంతుడు, కర్మ మన చేతిలో ఉండేది. అది దానికి. మరి ఉత్తరం చూద్దామండి. పటాంజలి నుంచి శ్రీనివాసరావు రాస్తున్నారు. మగవాళ్ళు తులసీమాత పూజలు చేయవచ్చునా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. తులసి అనేటటువంటిది దైవ లక్షణం కంటే కూడా ఆరోగ్య రహస్యాన్ని ఇచ్చేందుకు ఏర్పాటు చేయబడ్డటువంటి వృక్షం. మారేడు దేవతా వృక్షం, తులసి దేవతా వృక్షం, దేవదారు దేవతా వృక్షం, ఇవన్నీ దేవతా వృక్షాలు. దేవతా వృక్షాలు అన్నిటిలోనూ కూడా ఆరోగ్య రహస్యం పుష్కలంగా ఇమిడి ఉంటుంది. ఆ తులసి ఏదైతే ఉందో, తులసి పెద్దగా ఉండాలి. చిన్న మొక్కోటి పెట్టేసి మా ఇంట్లో తులసి మొక్క ఉంది అనుకోకూడదు. గుబురుగా ఉండే విధంగా తలని అలా తుంచేస్తూ బాగా గుబురుగా పెంచితే పడమర నుంచి వచ్చేటటువంటి గాలి, అలాగే ఈశాన్య ఋతుపవనాలకి సందర్భం వచ్చినటువంటి కాలంలో అంతకుముందు వచ్చేటటువంటి గాలి కుటుంబంలో ఉండేటటువంటి వాళ్ళ శరీరాలకి తగులుతూ ఉంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేసినప్పుడు తులసి మీద ప్రసరింపబడ్డ గాలి మనకు కానిస్తే శ్వాసకోశ వ్యాధిని తొలగిస్తుంది. వనమాలి గది శాంగి శంఖీ చక్రీ చ నందకి శ్రీమాన్నారాయణో విష్ణు వాసుదేవో అభిరక్షతు. వనమాల అంటే చక్కనైనటువంటి తులసిమాల అనే వ్యాఖ్యానం చెప్తుంది. అంటే విష్ణువు తులసిమాల వేసుకుంటాడనమాట అని కాదు. మనం కూడా తులసిమాలని కానీ మెడలో వేసుకుంటే ఈ గొంతులో పట్టేటటువంటి కఫదోషం నివారింపబడుతుంది. అస్తమానం అనుకోవాల్సిన అవసరం ఉండదు. రెండోది, దాని మీద వచ్చేటటువంటి గాలి ఏదైతే ఉందో ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంగా వెళుతూ శ్వాసకోశంలో దోషాలను తొలగిస్తూ ఉంటుంది. మనకి ఎదురుగా కనిపించేటటువంటి పాముని దైవంగా ఆరాధిస్తాం. అలాగే చెట్టుని పుట్టని అన్నిటినీ కూడా దైవంగా ఆరాధించే భారతీయ సంస్కృత విధానం ఉంది. కాబట్టి
ఆ సంస్కరింపబడినటువంటి విధానం ప్రకారం మనకి ఆరోగ్యాన్ని అందించేటటువంటి ఏ తులసి ఉందో ఆ తులసికి స్త్రీ పురుష భేదం లేకుండా నిత్యం ఆరాధన చేయవచ్చు. పురుషులకి మాత్రమే ఆరోగ్యం ఉండకూడదు, స్త్రీలకి మాత్రమే ఆరోగ్యం ఉండాలని ఏం లేదు. పైగా దేవాలయంలో ఉదయకాలంలో కానీ వెళితే ప్రాతర్విష్ణుం సాయే శివం అని సూత్రం. ఉదయకాలంలో కానీ వెళ్ళినట్టయితే విష్ణు ఆలయానికి వెళితే అక్కడ తులసి తీర్థాన్ని మనకిస్తారు. ఆ తులసి ఆకులన్నీ బాగా పిండినటువంటి ఏ రసం ఉంటుందో రసంతో కూడినటువంటి జలాన్ని స్వీకరించినట్లయితే శ్వాసకోశ వ్యాధులు నివారింపబడతాయి. సాయంకాలం శివాలయానికి వెళ్ళినప్పుడు బిల్వ అంటే మారేడుకు సంబంధించిన ఆకుల రసాన్ని దాంట్లో పోసి కానీ ఇస్తారు వాళ్ళు. అది జీర్ణశక్తిని సరిగా ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు అన్నీ కూడా నిజంగా దురదృష్టకరమైన అంశం ఏంటంటే ఈ పంచదార గడ్డగట్టినటువంటి చిన్న చిన్న పలుకుల్ని తీసుకొచ్చి దాంట్లో వేస్తుంటారు, పటికి బెల్లం ముక్కల్లాగా. అసలే లోకంలో అందరికీ మధుమేహ వ్యాధి ఉంటూ ఉంటే దాన్ని వేస్తే ఇంకాస్త వ్యాధి పెరిగి మన పాండురంగడి గుడికి వెళ్ళానే అప్పటి నుంచి మొదలైంది నాకు ఈ రోగం అనేటటువంటి మాట వస్తుంది. ఇప్పుడు అలా కాదు. అంచేత తులసి రసం ఇక్కడ, బిల్వ రసం అక్కడ ఉన్నట్లయితే ఇది సంపూర్ణమైన శ్వాసకోశ వ్యాధిని తొలగించేది తులసి రసం. అలాగే జీర్ణక్రియకి సంబంధించిన ఇబ్బందిని తొలగించేటటువంటిది బిల్వం. ఇవన్నీ ఏవో ఇంగ్లీష్ మాత్రలో వేస్తే డామని మింగుతూ ఏం బాగా ఉందండి అని ఇవన్నీ మహర్షులు చెప్పినవే ఒకప్పుడు. కాబట్టి తులసిని స్త్రీలు మాత్రమే పూజించాలని లేదు, పురుషులు మాత్రం పూజించకూడదని లేదు. ఇంకో అతి ముఖ్యమైన విషయం స్త్రీలకు ఎక్కువగా ఎందుకు చెప్పారంటే స్త్రీలకి ఋతుదోషం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, లేదా రజస్వర అయిన తర్వాత సకాలంలో కానటువంటి విధానం ఉంటూ ఉంటుంది. వాళ్ళకి ఏ విధమైన ఋతుదోషాలు లేకుండా ఆ ఋతువు సక్రమంగా రాకుండా ఎవరికైనా కానీ ఇబ్బంది ఉన్నట్టయితే వాళ్ళు తులసి ఆకుల్ని 3 తీసుకుని పరువంలో ఉన్నవి అంటే ఎండిపోతున్నవి కానీ మరీ లేతవి కాకుండా పరువంలో అంటే చక్కగా ఉంది ఆకు అన్నవి తీసుకుని దాని కింద గుడ్లు ఉంటాయి. ఆ గుడ్డను నా బొట్టనవేలుతో ఒకసారి శుభ్రంగా నీటితో కలిపి తుడిచేసి దాంట్లో ఓ చక్కని మిరియపు గింజని వేసుకుని కానీ రోజు స్వీకరిస్తూ ఉంటే సక్రమమైనటువంటి విధంలో ఋతువు వస్తూ ఉంటుంది. ఆ చంద్రుడిని అందుకనే నెల అని అంటారు. నెల వచ్చిందా అంటే నెల అంటే ఆ చంద్రుడికి సంబంధించిందని అర్థం. 27, 28, 29 ఇంతే 29 రోజులు గల దోషం మామూలుగా రజస్వర అయినటువంటి పరిస్థితిగా మంచి ఆరోగ్యతగా ఉన్నట్టు. రేపు సంతానానికి దోషం కలగకుండా ఉంటుంది, సంతానం తప్ప కలిగే అవకాశం కూడా ఉంటుంది. ఈవేళ మామూలుగా వార్తాపత్రికలన్నీ రాసేటటువంటి పరిశీలించి చూస్తే దాదాపు 60 మందికి సక్రమమైనటువంటి ఋతు విధానం లేదని, అందుకనే సంతానం ఆలస్యం అవుతుందని కూడా తెలియజేశారు. కాబట్టి నిజమైన సంతానాన్ని ఇయ్యగలిగిన శక్తి ఉన్నటువంటి ఆకు తులసి ఆకు. ఇంకొక మాట చెప్పి దీన్ని ముగిద్దాం. తులసి జలంధర అని మనకు ఒకటి కనిపిస్తూ ఉంటుంది. తులసి అనేటటువంటి ఆవిడ పతివ్రతని, జలంధరుడని ఓ రాక్షసుడునని, ఆ రాక్షసుడు తులసిని మోహించాడని ఇలా కథ చెప్తూ ఉంటుంది. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇట్లాంటి కథ వచ్చినప్పుడు కథని చెప్పడం బాగా అలవాటు ఉన్నటువంటి వాళ్ళు, కథని మాత్రమే చెప్పి అలవాటు ఉన్నవాళ్ళు దాన్ని చిలబలు బలవలు చేసి ఏం చెప్పాడండి బ్రహ్మాండంగా అన్నట్టుగా చెప్పేస్తారు. దానివల్ల ప్రయోజనం శూన్యం. జలం ధర అంటే జలాన్ని ధరించినటువంటి వ్యక్తి అంటే ముక్కు కారడం, కళ్ళ నుంచి నీళ్ళు వస్తూ ఉండడం, చెవులు గొళ్ళు పడడం, కంఠం ఇబ్బంది పడడం, ఇలాంటి ఈ విధమైన జలుబుకి సంబంధించిన వ్యాధులన్నీ ఉన్నటువంటి వాడు జలంధరుడు. ఆ జలంధరుడి బాధని తప్పించుకోవాలంటే తులసి చాలా ముఖ్యమని వైద్య రహస్యానికి సంబంధించినటువంటి ఆ చరిత్ర అది. కాబట్టి తులసిని రోజు కూడా తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఆ విధమైనటువంటి దోషాలు తొలుగుతాయి. ఈ పొక్కులన్నీ మొహం నిండా రావడం, అలాగే శరీరం మీద చర్మ వ్యాధి రావడం ఉంటే ఈ సన్నికలను ఉంటుంది, దాంట్లో తులసాకులను కానీ నూరి ఒళ్ళంతా కానీ పట్టించుకుంటే ఎక్కడెక్కడ ఆ దోషం ఉందో పట్టించుకుంటే నిశ్చయంగా, నిర్భయంగా, నిస్సందేహంగా నిర్భయంగా ఎందుకుంటున్నానంటే ఇది రాసుకుంటే ఏమవుతుందో అనుకోకల్లా ఖచ్చితంగా ఆ వ్యాధులు తొలుగుతాయి. పూర్వం రోజుల్లో అట్లా చేసినటువంటి వాళ్ళే మొత్తం ముఖంతో నున్నగా మెరుస్తూ ప్రకాశించడానికి కారణం కూడా అదే. అంచేత తులసిని ఆరోగ్య రహస్యం ఉండేటటువంటి అమోఘమైనటువంటి పర్ణం ఆకు కాబట్టి పురుషులు పూజించకూడదు, స్త్రీలు మాత్రమే పూజించాలి, అలాంటిది లేదు. తులసిని ఆ పైన కానీ తెంచుతూ ఉంటే ఇలా గుబురుగా పెరుగుతుంది. దాని నుంచి మనకి గాలి వస్తుంది, ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. ఇటు దైవభక్తి ఉండాలి, అటు లౌకికమైనటువంటి ఆరోగ్య భక్తి ఉండాలి. ఉంటే తులసి చాలా చక్కగా మనకి అమోఘమైన ప్రయోజనాన్ని కలిగిస్తుంది. మరి ఉత్తరం చూద్దామండి.
విజయవాడ నుంచి సుబ్బారావు రాస్తున్నారు. సంధ్యావందనం సమయంలో జపమాల, రుద్రాక్ష పనికిరాదని తులసిమాలే వాడాలంటున్నారు. నిజమేనా? తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. నిజాన్ని నిజంగా మనం మాట్లాడుకుందాం. సంధ్యావందనం చేసేటటువంటి సందర్భంలో అంగన్యాస కరన్యాసాలు అయిపోయాక ఆ చేయబడేటటువంటి మంత్రం కోసం ఇలా జపమాలని తిప్పడమే ప్రారంభిస్తే, ఈ వేలు కాకుండా తిప్పడం ప్రారంభిస్తే దృష్టి మొత్తం ఈ సంధ్యావందనానికి సంబంధించిన ఈ మంత్రం కంటే కూడా ఈ జపమాల మీదకి పోతూ ఉంటుంది. నిజాన్ని నిజంగా చెప్తున్నాను. ఇంకా కొలికిపోసే ఎంతసేపట్లో వస్తుందా, ఇంకేదో కొద్దిగా ఉన్నట్టుంది అని కొలికిపోసి రాగానే అమ్మాయ్య ఒక 108 అయింది, ఇప్పుడు మనం ఆఫీస్కి ఎన్నింటికి వెళ్ళాలి, ఎన్ని అవుతాయి, ఈ ఆలోచనలు అన్నీ వస్తాయి. లెక్కకి దగ్గర ఎప్పుడైతే అవుతామో భక్తికి దూరం అప్పుడు అవుతాం. సంఖ్యకి దగ్గర అయితే భక్తికి దూరం అవుతాం. ఇంచేది పద్ధతే కాదు. ఇంకో విశేషం ఏంటంటే ఈ జపమాలని ముందుకు తిప్పాలా వెనక్కి తిప్పాలా ఇదో సంశయం. అసలు ఇది ఏమొద్దు. జపమాల ఎందుకు ఉండాలి? జపమాల ఉండాల్సిన అవసరం లేదు. హృదయపూర్వకంగా అమ్మవారికి సంబంధించినటువంటి రూపాన్ని అలా ఆలోచించుకుంటూ ఎలా ఉంది అమ్మవారు అని కానీ ధ్యానించుకుంటూ ఉన్నట్టయితే ఆ రూపంలో తన్మయం, అంటే ఆ రూపంలో నిండిపోయినటువంటి ఆలోచన కలిగిన వాళ్ళమైతే జపమాల దృష్టి ఉండదు. ఎంత గొప్పగా ఉంటుంది. అమ్మవారు ఏం చేస్తుంది? వరద అభయ అంకుశకషా శుభ్రం కపాలం గదాం శంఖం చక్రం అథ అరవిందయుగలం హస్తైర్వహంతి భజే. అమ్మవారి చేతుల్ని చూడండి జాగ్రత్తగా. కళ్ళు మూసుకుని చక్కగా సంధ్యావందనాన్ని చేసేటటువంటి సందర్భంలో అమ్మా అభయ, అమ్మవారి 5 చేతుల్లోనూ కుడివైపు ఉండేటటువంటి మొదటి చేతిలో అభయం. వరద 5 చేతుల్లో ఎడమవైపు ఉండేటటువంటి చేతిలో అభయం. వరద అభయ అంకుశ, అమ్మవారి 5 చేతుల్లోనూ ఇటు నుంచి 2వ చెయ్యి, అటు నుంచి 4వ చెయ్యి, ఇక్కడ అంకుశం ఉంటుంది. ఎరా నువ్వు అహంకరిస్తున్నావా? అంకుశంతో పొడుస్తాను, గజంలా మద అంధీభూతుడు అయిపోతున్నావు అని. కషాహ, కష అంటే కొరడ. జాగ్రత్త, రజోగుణం పెరిగింది నీకు. కొరడాతో గుర్రాన్ని కొట్టినట్టుగా నిన్ను కూడా నేను నా వాడిని చేసుకుంటాను. శుభ్రం కపాలం గదాం, కపాలం నీకు అమృత భిక్షను ఇమ్మంటావా? చక్కగా నేను ఇస్తాను, ఇదిగో ఉంది. ఆ కపాలం అనేటటువంటిది ఇంకో అర్థాన్ని కూడా తెలియజేస్తుంది. వేరే విధమైనటువంటి ఆలోచనలో నీ శిరస్సు మొత్తాన్ని నా చేతిలో ఉంచుకుంటాను. గదాం, దురాలోచనలు వస్తే కపాల శుద్ధిని చేయగలను. ఒకవేళ నువ్వు వినకపోతే ఏ గద అయితే ఉందో అది చేయగలను. శత్రువుల విషయంలో ఇరింటిని. కపాలం గదాం శంఖం, శంఖం ఎడమ చేతి వైపు ఉంటుంది, చక్రం ఇటు ఉంటుంది. శంఖం చక్రం, నీ అమోఘమైనటువంటి కంఠాన్ని చక్కగా ప్రతి అక్షరము స్పష్టంగా పలికేలా చేయగలిగిన శక్తి నాకుంది. కాలచక్రాన్ని అదుపు చేయగలిగినటువంటి శక్తి నాకుంది. అరవిందయుగలం, 2 చేతుల్లోనూ ఇటు అటు పద్మం ఉంటుంది. ఇలా ఈ కనిపించేటటువంటి ఈ ఆయుధాలన్నింటినీ జాగ్రత్తగా చూసుకుంటూ నీలో అహంకారాన్ని మదాన్ని తొలగించుకుంటూ దుర్మార్గపు ఆలోచనల్ని తొలగించుకుంటూ సన్మార్గంగా నువ్వు ప్రయాణించగలిగితే మంత్రాన్ని పలికించేటటువంటి శంఖధ్వనిని నీకు ఏర్పాటు చేస్తాను. పలికించగలిగిన విధంగా నీ కంఠాన్ని శంఖంగా మార్చి చేయగలను. శాశ్వత కాలం అదే పఠించేటటువంటి తీరుని చేయగలవు. అప్పుడు నువ్వు చక్కనైనటువంటి అరవిందం అంటే పద్మం ఏ విధంగా సంపూర్ణమైన ఆకర్షణీయమైన విధానంలో కనిపిస్తుందో అలా నేను చక్కగా చేయగలను. ఈ సహస్రాన్ని పూర్తిగా తెరిపించి నీకు చూపించగలను, వశంలో ఉండేలా చేయగలను. అలా ఉంటుంది. ఆ అమోఘమైనటువంటి ధ్యానాన్ని చేసేటప్పుడు ఆ కనిపించే చేతుల్ని అలాగే అమ్మవారి రూపాన్ని ధ్యానించుకుంటూ 5 ముఖాలని కూడా 5 రంగుల్లో ఉన్నటువంటి వాటిని పృథివీ, అప్పు, తేజో, వాయు, ఆకాశాల రూపంలో తూర్పు వైపు చూసేటటువంటి ముఖం, దక్షిణం, పశ్చిమం, ఉత్తరం, ఇలాగా తూర్పు వైపుకేమో ముక్తా ముత్యపు రూపంలో, దక్షిణం విద్రుమ పగడపు రూపంలో, ముక్తా విద్రమ హేమ బంగారపు రంగు, అలాగే ఉత్తరం వైపు ఉండేటటువంటి ముఖం నీల ఆకాశపు నీల రంగు, 4గిట్లకి పైనుండేటటువంటి తల పూర్తి తెల్లనటువంటి రూపంలో ఉంది అని అలా ధ్యానించుకుంటూ ఉండేటటువంటి విధంగా కానీ పూజ చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది.
మనకి జపమాల అక్కర్లేదు, ముందుకు తిప్పాలా వెనక్కి తిప్పాలా, ఈ పూసలు వాడాలా ఆ పూసలు వాడాలా, ఇట్లాంటి ఆలోచన ఏమీ అక్కర్లేదు. ఒక్కొక్కసారి జపమాలను ఇలా తిప్పుతూ ఉన్నటువంటి సందర్భంలో పూసకి మధ్యలో ఆ కూర్చున్నటువంటి చోట పడిపోతే అక్కడి నుంచి మళ్ళీ ఎత్తుకోవడం, ఈ బాధ అంతా ఏం అక్కర్లేదు. నిజాన్ని నిజంగా కానీ మాట్లాడుకుంటే ఏ జపమాల లేకుండా అమోఘంగా సంఖ్యని పూర్తి చేసుకుంటే చాలా సుఖంగా శుభంగా ఆనందంగా మనకుంటూ ఉంటుంది. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఇంకా ఏవైనా సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా సూటిగా స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మీ సందేహాలు మా పండితుల సమాధానాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.